అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను ఇందాక ఒక వీడియో చూశాను. ఇది ప్రైమ్ నైన్లో మాట్లాడుతున్నారు ఒక వైసీపీ నాయకుడు, అలాగే బ్రహ్మనాయుడు. అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా ఎంతకాలం రాజేష్ మహాసేన్ ఇంకా బదనాం చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చిన అవకాశాలన్నీ నాకు నేనుగా వదులుకునే పరిస్థితులు క్రియేట్ చేశారు. ఆయన ఇంకా బదనాం చేస్తారండి. రాజేష్ మహాసేన్ తిట్టించాడటండి, బూతులు తిట్టాడట, పొలాన్ని తిట్టాడట. నేను మాట చెబుతున్నాను సార్. నేను వాళ్ళని అడుగుతున్నాను. నేను ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను సార్. వాళ్ళు అధికారంలో ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి కులాన్ని బండ బూతులు తిట్టిన మహాసేన రాజేష్ ని అరెస్ట్ చేసి ఎప్పుడు ముసుగేసి తీసుకొచ్చి మీడియా ముందు నించోబెడుతున్నారు సార్. ఎప్పుడు నించోబెడుతున్నారు సార్? ఏం పవన్ కళ్యాణ్ గారికి దమ్ము లేదా? ఏం జనసేనకి చిత్తశుద్ధి లేదా? వాళ్ళ నాయకుడిని వాళ్ళ కులాన్ని తిట్టినా కదా అలాగే తిట్టించుకుంటూ ఉంటారా? అరెస్ట్ చేయరా? పార్టీ వాళ్ళకి అరెస్ట్ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని కులాలని బండ పూతులు తిట్టిన అరెస్ట్ చేయరా? అవును అవును, కులాలని ఆడవాళ్ళని తిట్టిన మాట వాస్తవం. కులాన్ని తిట్టాడు రాజేష్ మహాసేన, తెలుగుదేశం నాయకుడు తిట్టాడు, తెలుగుదేశం నాయకుడిని అయితే అరెస్ట్ చేయరా అంటాడు ఒక వైసీపీ పేటీఎం గడు అనుకుందాం. వాళ్ళు ఎలా ఏడుతారండి ఎదవలో. కానీ బ్రహ్మనాయుడు బుద్ధి ఏమైంది? అవును తిట్టాడు నిజమే, ఆ తిట్టాడు నిజమే, ఆడోళ్ళను కూడా తిట్టాడు అంటాడు బ్రహ్మనాయుడు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారి కులాన్ని ఆడోళ్ళని కూడా తిట్టానని చెప్పి బ్రహ్మనాయుడు సపోర్ట్ చేసుకొస్తున్నాడు. ఇంకెంతకాలం బదనం చేస్తారయ్యా నన్ను? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నాకు నేనుగా దూరం అయిపోయే పరిస్థితులు చాలా అవమానాలు క్రియేట్ చేశారు. కానీ నాకు తెలుసు చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి. కాబట్టి ఎన్నన్నా నేను నిలబడ్డాను, తట్టుకునే ఫైట్ చేశాను. ఆ పార్టీ తరఫున చాలామంది కన్నా ఎక్కువగానే పోరాడాను, నిలబడ్డాను. నేను ఎలా చేశాను అలా చేశాను నేను చెప్పుకోవాల్సిన పనేం లేదు. కానీ నేను ఎలాగా నన్ను ఎంత అవమానించినా ఇక నేను వెళ్ళట్లేదని పార్టీకి బ్యాట్ చేయడానికి ట్రై చేశారండి. పార్టీ మీద ప్రజలు తీసుకెళ్లారు కొంతమంది నాయకులు. రాజేష్ని సస్పెండ్ చేయండి, అధికార ప్రతినిధిగా తీసేయండి, రాజేష్ మీద చర్యలు నిన్నగాక మొన్న మందకృష్ణ గారు అనుచరులు కూడా. ఇక నేను ఎలాగ పార్టీని వదలట్లేదని పార్టీతోటి నన్ను సస్పెండ్ చేయించేస్తే ఇక పార్టీకి రాజేష్ దూరం అవుతాడు. అంటే రాజేష్ పార్టీకి దూరం అవుతాడు, పార్టీకి రాజేష్ దూరం అవుతాడు. రెండు వాళ్ళకి మంచిదేమో. ఇలా ఇంకెంతకాలం ఈ డ్రామాలు నడిపిస్తారు బ్రహ్మనాయుడు? నేను ఈ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, బ్రహ్మనాయుడు. పవన్ కళ్యాణ్ గారు కులాన్ని ఎక్కడన్నా నేను తిట్టినట్టు ఒక్క ఆధారం చూపించాయా? నా అబ్బకు నేను పుట్టలేదు అంటాను, లేదంటే నీ అబ్బకు నువ్వు పుట్టలేదని ఒప్పుకో. ఆయన కులాన్ని నేను తిట్టినట్టు ఉంటే, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని నేను తిట్టానని ఒక ఆధారం చూపించండి ఎవడైనా. ఆ రోజు నుంచి మళ్ళీ నేను ఎక్కడైనా కనపడితే అడగండి. చూపించలేకపోతే మీరు ఏం చేస్తారు? నేను తిట్టాను. ఎవరిని తిట్టాను? జన సైనికుల పేరుతో వైఎస్ఆర్సీపీ సైకోలు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. జనసేనలో ఉన్న కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళు కూడా బూతులు తిడతారు. ఈ క్రమంలో ఈ వైసీపీ పేటీఎం కూడా అంటాడు కదా, నేను పవన్ కళ్యాణ్ గారిని ఆ మాటలన్నీ ఎప్పుడన్నా నేను వైసీపీలో ఉన్నప్పుడు, అంతేగాని నేను తెలుగుదేశం నాయకుడిగా అయినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఇంకేమనలే. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడినన్ని పాయింట్లు, ఆయన గురించి నేను తీసుకొచ్చినన్ని మంచి క్వాలిటీసు బ్రహ్మనాయుడు కూడా తీసుకొచ్చి ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను వీడియో మాట్లాడతాను, బ్రహ్మనాయుడు వీడియో మాట్లాడమనండి. పబ్లిక్కి ఏ వీడియోని ఎక్కువ మంది చూస్తారో చూద్దాం. అందులో ఒకవేళ శాటిలైట్ ఛానల్ అయ్యి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, ముఖ్యంగా కాపు కులాన్ని, కాపునాడు మీటింగ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారంటే కాపులు తిడితే నన్ను పిలుస్తారా? వాళ్ళు అసలే పౌరుషం వాళ్ళకి. వాళ్ళని నేను తిట్టుంటే నన్ను వైజాగ్ కాపునాడు మీటింగ్కి పిలుస్తారా? నా టేలు మీద ఎప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి ఫోటో ఉంటుంది, లోకేష్ గారి ఫోటో ఉంటుంది, రంగా గారి ఫోటో ఉంటుంది ఇప్పుడున్న నాయకుల్లో. అలాంటిది నేను కాపులు తిట్టడం ఏంటి? ఎంతకాలం ఇలాగా కులాలని అడ్డుపెట్టుకుని ఆ కులాన్ని తిట్టాడు, ఈ కులాన్ని తిట్టాడు, ఎంతకాలం ఈ డ్రామాలు చేస్తారా మీరు? నాకు అర్థం కాదు. అప్పుడు కూడా వైసీపీలో దీపిక అని ఒక అమ్మాయి ఉండేది, ఎక్కడ అమెరికాలో. అమ్మాయిని కొద్దిమంది జన సైనికులు విపరీతమైన బూతులు తిడతా ఉంటే, మీరు అలా తిట్టకండి, మహిళ ఎవరైనా మహిళ కదా, ఆడపిల్ల, పైగా ఆ అమ్మాయి కూడా ఎస్సీ, దళిత అమ్మాయి, వెనకతలు సపోర్ట్ ఉండదు, వైసీపీ కూడా సపోర్ట్ చేయదు, అమ్మాయిని మీరు టార్గెట్ చేయకండి అని నేను వీడియో మాడుతున్నప్పుడు ఎవడో పెట్టాడు, 100 రూపాయలు ఇస్తే నీ జాతి ఆడవాళ్ళని మా దగ్గర పడుకోబెడతారా అని, ఏదో నాయుడు అని పేరు పెట్టుకుని, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసుకుని. అప్పుడు తిట్టాను నేను, అరే మీ జెండాలు ఎలా ఎగురుతారో మా దళిత కాలనీల్లో,
అని లకారంతో ఒకే మాట తిట్టాను అంతే. అంతేగాని ఎవరింట్లో ఉన్న భార్యని టార్గెట్ చేసావు, తల్లిని టార్గెట్ చేసావు, వాళ్ళ పుట్టుకలను టార్గెట్ చేసి ఏ రోజు నేను మాట్లాడలేదండి. ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా ఇప్పుడు ఇంత జరిగిపోయిన తర్వాత కూడా ఇంకా అదే దుష్ప్రచారం. వైసీపీ వాడు ఏడుతున్నాడు అంటే అర్థం ఉంది, కానీ మన బుద్ధి ఏమైంది బ్రహ్మనాయుడు నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు తిట్టానా? నువ్వు నిరూపించవయ్యా. నువ్వు నిరూపించకపోతే నిన్ను ఖచ్చితంగా నేను అడుగుతాను. నేను రాజేష్ వాస్తవం. కులాన్ని నేను తిట్టలేదే. కామ్ గా ఉన్నామనండి. ఏ, one by one, one by one. నోటు కొంచెం అదుపులో పెట్టుకుంటూ రాసుకోండి. వన్ బై వన్ ఎవరి టైంలో అనమాట. మా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు అడిగారు, కులాలు నేను తిట్టలేదే మాసన్ రాయేష్ అంటే, అటు బ్రహ్మనాయుడు ఆపేస్తున్నాడు. ఉన్నాను 1 by 1 మాట మీరు ఏం మాట్లాడకండి అనేమో ఆయన. ఇంకొక ఆయన ఈయనేమో సైకోట్ ఏకంగా మా తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు ఆయన సైకోలో కనపడుతుంది. సైకో నా కొడుకులకి ఇప్పుడు నేను తిడతానండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ని చాలా తిట్టాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఎప్పుడైనా తిట్టాను నేను? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఎప్పుడైనా తిట్టానా? వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ చెల్లి గారిని ఎప్పుడైనా తిట్టాను నేను? తప్పు చేస్తే ఎవడన్నా సరే ఎవరు ఎడవ బుద్ధి ఉందా లేదరా, గాడిద అడ్డగాడిద నా కొడక ఇక్కడ దాకా తిడతాను. తప్పు చేసిన వాళ్ళు తిడతారు కదండి, ఎవడన్నా తిడతాడు కదా. తిట్టపోతే తప్పు, అదే తిడితే తప్పేంటి? ఇలా ఇప్పటికి ఇంకా ఇలా బ్యాట్ చేసే ప్రయత్నాలే. అంటే తెలుగుదేశం పార్టీకి బ్యాట్ చేయాలి. ఇప్పుడు చాలామంది అంటారు, అవును కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాడు, జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు రాయేష్. నిజమే, ఒప్పుకుంటాను. ఆ సమయంలో నా పరిస్థితి అదే. ఖచ్చితంగా నేను వచ్చింది రాజేష్ మహాసేన్గా ఒక పార్టీ కార్యకర్తగా రాలేదు. ఎక్కడున్న అణచబడుతున్న వర్గాలు, దళితులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, వాళ్ళ హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా వచ్చాను నేను. వచ్చినప్పుడు వాళ్ళ హక్కులకు భంగం కలిగేలా, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకమైన మాటలు ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ వర్గాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ని వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే తప్పు. అలాగే వ్యతిరేకించాను నేను పవన్ కళ్యాణ్ గారిని. అంతే తప్ప ఆ ఒక్క పాయింట్నే పట్టుకుని రాజేష్ అప్పుడు ఎలాగన్నాడు అది ఏదో ఇక దిద్దుకోలేంత. అయ్యో, మొన్నటిదాకా వైసీపీలో పనిచేసిన వాళ్ళు ఈరోజు వచ్చి మినిస్టర్లుగా ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులుగా ఉన్నారు. వైసీపీలో పనిచేసి టీడీపీ, జనసేన, బీజేపీని బండబూతులు తిట్టిన వాళ్ళు కూడా ఈ పార్టీలోకి వచ్చినప్పుడు సచ్చీలులు అయిపోతుంటే, నేను అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అవును ఇది ఇలాగంటే మేము వ్యతిరేకిస్తాం, మేము ఓటేయం అని అంటే, అదే అంత పెద్ద తప్పు, పెద్ద బూచి రాజేష్ని అసలు ఉండొద్దు అని చెప్పి మరి ఇంత ప్రచారం చేస్తున్నారంటే ఏమనుకోవాలి చెప్పండి? ఇలా ఉందండి వీళ్ళ పరిస్థితి. అయితే నేనన్నది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ తీరు, వాళ్ళు ఆలోచించే విధానం అసలు కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు ఎవరైతే నేను వ్యతిరేకించాను జనసేన పార్టీని అంటున్నారో, మీరు ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. అంటే నాలాంటి వాడి కోసం మీరు మనస్ఫూర్తిగా ఆలోచించాలని ఏం రూల్ లేదు. అయినా కానీ ప్రతి ఒక్కరికో మనసు ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించి చూడండి. ఎప్పుడు వ్యతిరేకించాను నేను? పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సభలో 400 సీట్ల కోసం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే వ్యతిరేకించాను తప్ప అప్పటి వరకు నా సీటు విషయంలో రాజేష్ మహాసేన్ తీసేసి ఇంకో గిడ్డి సత్యనారాయణ లేకపోతే సూర్యనారాయణ ఏదో ఉన్నాం అతను సత్యనారాయణ, అతన్ని పెట్టాలనే ఆలోచన, నేను ఆ జనసేన పార్టీ కోసం ఎంతో పనిచేసినోండు కదా. ఆలోచన అసలు ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు? 100 సీట్లు 99 సీట్లు అనౌన్స్ చేసినప్పుడు ఏ సీటుకి లేని ఆ ప్రత్యేకత, ఆ టాపిక్ ఒక రాజేష్ మహాసేన్ విషయంలో ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు? ప్రతి విషయంలోనూ రాజేష్ మహాసేన్కి ఉన్న ఆ విలువని అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో అసలు చాలా టాప్ ప్లేస్లో ఉండేవాడిని నేను. ఆ విలువని స్టెప్ బై స్టెప్ తగ్గించాల్సిన అవసరం, అవన్నీ నేను భరించుకుంటూనే వచ్చానండి. ఏ రోజు కూడా మమ్మల్ని ఎలా ఎందుకు చేశారండి? ఎందుకు మీరు ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు అక్కడ సీట్ లేకపోతే గొడవడేస్తారు పొలిటీషియన్లు, మాకు ఎందుకు సీట్ వేయలేదు, మా నాయకుడికి ఎందుకు వేయలేదని. అలా ఉంటుంది అసలు రాజకీయ పార్టీల్లో ప్రోటోకాల్స్ అనేవి. కానీ ఏ రోజు మేము ప్రోటోకాల్ కోసం కానీ, మాకు కొత్తగా విలువ ఇవ్వాలని కానీ, ఎవరో మమ్మల్ని గౌరవించాలని కానీ, ఎవరి మీద మేము మాట్లాడాలి ఏ రోజు అనుకోలేదు. మా టార్గెట్ అలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రమాదం, అతను ఓడిపోవాలి. ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, అభివృద్ధి చెందాలంటే ఆయన గెలవాలి. ఈ రెండే అనుకుని వచ్చాం కాబట్టి మేము మిగతా ఏ విషయాల మీద దృష్టి పెట్టలేం. ఏ విషయాల గురించి మేము ఎక్కడా తప్పుడుగా మాట్లాడలేదు. అయినా కూడా ఇంకా ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తామని ప్రైమ్ 9 లాంటి ఛానల్స్లో ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం అండి? అసలు ఒకసారి ఆలోచించండి. అయితే నేను ఉండటం, పార్టీలో ఉండటమా ఉండకపోవటం అనేది నా మెంటాలిటీని బట్టి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మెంటాలిటీని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాను. ఇక మిగతా వాళ్ళు మమ్మల్ని ఎంత అవమానించనివ్వండి, ఎంత గౌరవించనివ్వండి, ఏం జరిగినా కానీ పెద్ద ఆయన ఏమనుకుంటున్నాడు, లోకేష్ గారు ఏమనుకుంటున్నారు, వాళ్ళని బట్టి మేము ముందుకెళ్తామండి. మేము కోరుకున్నదల్లా జగన్ ఓటమి, చంద్రబాబు గెలుపు, అంతే. అది జరిగింది.
ఇక మిగతా జరగాల్సినవి ఏమైనా ఉంటాయి కాలం దాట్లకి సమాధానం చెప్తుంది. యా